ఓకేనా 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 నిరుద్యోగులు సార్ సపోర్ట్ చేయండి చంద్రబాబు మీకోసం చేయండి ఆయన కోసం కాదు ఓకే అందరూ ఒకసారి మహేష్ సార్ మరాలపల్లి బాబు ఓకేనా ఓకేనా బాగా పని చేస్తాడు అందరూ సోము దేవాలయం తాండా సార్ బాలు సార్ దేవాలయం తాండా ఓకే అంతా ఒకసారి నిలబడుకోండి అంతా వరుసగా సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టినాం. గతంలోనే దాదాపు 22 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తలుపుల మండలంలో కూడా సబ్బనగుంతపల్లిలో ఈ రోజున మొదటి బూత్ ఏదైతే కదిరి నియోజకవర్గం ఉందో అందులో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాము. అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా స్పందన ఉంది. ప్రత్యేకంగా మహిళల నుంచి కావచ్చు, నిరుద్యోగ యువత నుంచి కావచ్చు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. దీనికి కారణం ఏమంటే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి, పట్టించుకున్నటువంటి పరిస్థితులు, స్థానిక సంస్థలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఓ సర్పంచ్ అనే అతను సబ్బనగుంతపల్లిలో ఈ రోజున మహిళలు ఖాళీ బిందెలతో చూసి నేను దాదాపు 10 సంవత్సరాల పైన అవుతుంది. ఈ రోజున మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి సబ్బనగుంతపల్లి రెడ్డివారిపల్లిలో. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల నిధులను కూడా వాడేసి నిర్వీర్యం చేసినాడో, సర్పంచులకు కేవలం పదవులు ఉన్నాయి కానీ నిధులు లేనటువంటి పరిస్థితులు కల్పించినాడో దాని ప్రతిఫలమే ఈ రోజున మహిళలు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. ఏదైతే గ్రామ స్వరాజ్యం కావచ్చు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చూపినటువంటి చొరవతో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదే రకంగా నీటి వసతి కల్పించడం జరిగింది. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. అదే రకంగా గోశాలలు నిర్మించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధి కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి 5 సంవత్సరాల కాలంలో చూస్తే ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక్క మచ్చుగా అభివృద్ధి జరిగినటువంటి కార్యక్రమం కనపడనటువంటి పరిస్థితి. కరువు పెద్ద ఎత్తున విలయతాండవం చేస్తుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తాగడానికి నీళ్లు మహిళలు దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరం పోయేసి, అది కూడా కొండ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి పోయేసి బిందెలు మోసుకొని నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారంటే ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు మేము చెప్పకముందే వాళ్ళే ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి.
ఈ రోజున అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అనే ఆలోచన ప్రజల్లో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు తనకల్లు మండలం నుంచి కూడా మేము ఇక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామంటే దండువారిపల్లి కావచ్చు, ముండ్లవారిపల్లి కావచ్చు, మరాలపల్లి కావచ్చు, కొక్కంటి క్రాస్ కావచ్చు, దేవలం తాండా కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా యువత పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు పెద్ద ఎత్తున ఈ రోజున పార్టీలో చేరేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఏమంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత. ఈ నియోజకవర్గంలో మరింత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు నివసించేటువంటి కదిరి నియోజకవర్గం ఇక్కడ నుంచి పక్కకు పోతే నడుచుకొని పులందలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో. ఇక్కడ ఇంత వ్యతిరేకత కనపడతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారో వైనాట్ 175 అని, బహుశా వైనాట్ 175 అని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తెలుగుదేశం పార్టీకి 175 ఎందుకు రావనే ఆలోచనతో ఆ మాట అన్నారేమో కానీ ప్రజలైతే వచ్చే రోజుల్లో మాత్రము ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని బంగాళాఖాతంలో కలపడానికి 54 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకొని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రజలైతే ఆయన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా క్లియర్ కట్ కనపడుతోంది. ఈ ప్రచార కార్యక్రమం మేము పెంచే కొద్దీ, వేగం పెంచే కొద్దీ ప్రజల్లో ఉన్నటువంటి అశాంతి కావచ్చు, కోపం కావచ్చు, ఈ ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చే రోజుల్లో ప్రజలు గమనిస్తారు, పాత్రికేయ మిత్రులు కూడా గమనిస్తారు. కాబట్టి ఈ ప్రచార కార్యక్రమం ఈ రోజు నుంచి ఊపందుకుంటుంది, మరింత ఉధృతం కూడా చేస్తాం. వచ్చే రోజుల్లో నిరుద్యోగ యువతను కూడా ఏదైతే బాధ ఉందో వాళ్ళకి ఆ బాధను అడ్రస్ చేస్తాం. ప్రజల్లో ఉన్నటువంటి బాధను మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళకి బాధకుల్ని తీర్చేటువంటి ఆలోచనతోనే వచ్చే ప్రభుత్వం పనిచేస్తుందని కూడా వాళ్ళకి భరోసా ఇస్తాము. ఏదైతే నీటి ఎద్దడి ఉందో దీన్ని ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా వాళ్ళు స్పందించేటువంటి దిశగానే ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులుగా మేము ఖచ్చితంగా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. ఎన్నికలు కూడున్నా కూడా వెరవం, ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, అధికారులను కావచ్చు హెచ్చరిస్తున్నాం. ప్రత్యేకించి తలుపుల మండల పరిపాలనా అధికారులకు కూడా చెప్తున్నాం, వెంటనే స్పందించి మీరు రెడ్డివారిపల్లి ఏదైతే సబర్గుంతపల్లి గ్రామంలో ఉందో వెంటనే నీటి సమస్యను పరిష్కరించమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం.